సీనియర్ అయిన మిమ్మల్ని దెబ్బతీయడానికి నాగం జనార్దన్ని తీసుకొచ్చారు. అలాగే డీకే అరుణ గారి ఫాలోవర్ కన్నా మిమ్మల్ని డీకే అరుణ గారిని కూడా ఇబ్బంది పెడతారు, డిగ్రేడ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి నాగం జనార్దన్ తీసుకొచ్చారు. మీ ఇద్దరినే అవసరమా లేదంటే ఇంకా ఉన్నారు చెప్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా ఎవరెవరి మీద ఈ కుట్ర జరుగుతుంది? ఇప్పుడు చెప్తున్నా కదా, కొల్లాపూర్లో హర్షవర్ధన్ మీద అయింది, ఆ డేట్ తెచ్చారు. దేవరకథర ఉంది, దేవరకథరలో పవన్ కుమార్ రెడ్డి అన్నాడు, లాస్ట్ టైం కాంటాక్ట్ చేసిండు, ఇప్పుడు ఆయన్నే వర్కౌట్ చేసుకుంటున్నాడు, ఆయనే ఇన్ఛార్జ్. ఆడ జిఎంఆర్ అంటేనే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన ఇంకా తీసుకోలేదు. ఈ గడబడే వరకు అది ఆగింది, లేకపోతే అది కూడా అయిపోయేది ఇంతవరకు. మహబూబ్నగర్లో ఉబేదుల్లా కోత్వాల్ ఉన్నాడు, డిసిసి ప్రెసిడెంట్. ఆయన దగ్గర మళ్ళీ ఇండిపెండెంట్ చేయించిన ఇబ్రాహిం అలీని తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఇదంతా చెల్లా వంశీచంద్ర రెడ్డి గారి పరిస్థితి ఏంటి? చెల్లా వంశీకి ఏంటంటే ఆయనకి ఏంటంటే లాస్ట్ టైం ఏమో క్యాండిడేట్నే పెట్టిండు. ఈసారి ఏంటంటే ఆయన వంశీ సైలెంట్గా ఎందుకున్నాడంటే ఈయనది కూడా కళ్ళకుర్తే కదా, ఈసారి పెట్టకుండా సపోర్ట్ చేస్తాడేమో నాకు అని చెప్పేసి ఆయన సైలెంట్గా ఉన్నాడు నాకు తెలిసిన కాడికి. ఆ పిల్లాడు కూడా మంచోడు, మంచి యూత్ కాంగ్రెస్ మన ప్రెసిడెంట్ ఉండే అవన్నీ మంచిగా ఉండవు. కానీ అటువంటి వ్యక్తి దగ్గర అటువంటి వానికి ఇండిపెండెంట్ పెట్టిండు అంటే ఎట్లా చెప్పండి? ఓపెన్ తెలుసు, అందరికీ తెలుసు. బొట్టు 77 ఓట్లతో గెలిచిండు మొన్నసారి అట్లా. మళ్ళీ పెట్టకుండా ఆయన వెంబడి ఫాలో అవుతున్నాడు నాకు తెలిసిన కాడికి. మీరు ప్రెస్ మీట్లు అన్నారు, నాగము రాన్ అంటున్నా కూడా మా వాళ్ళే రామన్ బ్రతిమాలుతున్నారు. నాకు తెలిసిన అడిగారు ఆయన ఎందుకు జయపాల్ రెడ్డికి రోజు పోయిండు, పిలిపిస్తే పోయిండు. నేను నా పుట్టుక కాంగ్రెస్కి వ్యతిరేకం, నేనేడు వస్తా అని చెప్పిండు. ఆయన కొంచెము జయపాల్ సాబ్ కోప్పడ్డాడు, అంటే నువ్వు చెప్తేనావు రాదే అని అన్నాడు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత సన్నిహిత్యం ఉందా జయపాల్ రెడ్డి గారికి? నాకు మొదటి నుంచి చెప్తే 2004లోనే కావాలంటేనే నేను టికెట్ ఇస్తే కాంగ్రెస్ టికెట్ గెలుస్తా అని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్కి అలాట్ చేయించిండు. నేను ఢిల్లీలో 15 రోజులు ఆయన ఇంట్లోనే ఉన్నా. జయపాల్ రెడ్డి సాబ్ ఇంట్లోనే మధ్యాహ్నం పూట భోంచేసేది, రాత్రిపూట 1 గంటకు డి శ్రీనివాస్ వచ్చి కలిసేది. అరే టికెట్ ఇస్తే గెలుస్తానే అంటేనే గెలవకూడదనే కదా ఆయనకు టికెట్ ఇచ్చింది, లేకపోతే 1400తోనే ఎట్లా వస్తాం? ఓన్లీ 700 వస్తే గెలుస్తా. నాగం గెలవాలి అంటే ఆ మనిషి తన అనుకున్న వాళ్ళకు అన్ని పార్టీలలో ఒక మనిషి ఉండాలి ఆయనకు. ఎవరికి? జయపాల్ రెడ్డి గారికి. ఏ పార్టీ ఉన్నా ఒకడు ఉండాలి. అందులో ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ ఏమంత అవసరం ఆయనకు? అయ్యో మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో ఏదైనా మాట్లాడాలి చేయాలంటే అవతల ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే కదా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అది ఆయనకుండే నేచర్. అది ఆయన అల్లుడు రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకోవడంలో కూడా ఆయన పాత్ర ఏమైనా ఉందంటారా? అందులో నాకు డౌట్ అమ్మా, అది ఆయనకు లేకపోవచ్చు. అది వేరే ఛానల్ వచ్చిండనే మాకు అనుకుంటున్నాం, కానీ అది పెట్టవచ్చు. ఏ ఛానల్ అనుకుంటున్నారు? అది నాకు ఐడియా లేదు. ఏదో వేరే ఎవరో తీసుకుపోయినరు తెచ్చిండ్రు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు ఐడియా. మహబూబ్ నగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ లో వలసలు వచ్చే అవకాశం ఉందంటారు ఇంకా కాంగ్రెస్ పార్టీ? ఒకటి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒక పార్టీకి వెళ్ళి అవతలకెళ్ళి యువతలు తీసుకుంటుంటే ఉన్న పార్టీ వాళ్ళని ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోవాలి. అవతల ఆయన వస్తా అంటున్నాడు, మన పరిస్థితి ఏంది, మనం తీసుకుందామా వద్దా, నీ ఒపీనియన్ ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు, ఆయన వస్తే మనం గెలుస్తాము అనేది రావాలా. అది లేకుండా డైరెక్ట్ తీసుకొచ్చి పెడితే ఉండడు ఎందుకుంటాడు? నేను పంట పండించిన, పంట పండింది, అవతలోడు వచ్చి కోసుకొని పోతే ఊకుంటామా మనం? 20 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసినాను, 20 ఏళ్ళు నేను ఆడ బతికించుకుంటూ వచ్చినాను. నా ఎనర్జీ పోయింది, నా పొలిటికల్ క్యారియర్ పోయింది, నా ఎఫర్ట్స్ పోయినాయి, ఫైనాన్షియల్ వీక్ అయినాను. 5 సార్లు కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? అదొక్కటే కాకుండా ఎలక్షన్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, డైలీ ఏదో ఉంటుంది. అడిగిపోతే వారానికి 2 రోజులు 3 రోజులు ఉండాలి మేము ఆడ. ఎవరికో ఏదో బాధ అవుతుంది, ఎవరికో ఏదో ఇది అంటారు, అది అడుగుతారు, అవన్నీ చేయాలి కదా. చేస్తేనే కార్యకర్త మా ఎంబడి ఉంటాడు, ఓటర్ మా ఎంబడి ఉంటాడు. మళ్ళీ అవన్నీ చేసినప్పుడు ఎంత ఎఫర్ట్ చేసి ఉంటాం మేము. 20 years అంటే ఎంత లైఫ్ పోతుంది? ఓడినాక ఉన్నాము అని అంటే ఎందుకున్నాం ఆడ? ఒక్క మాట నన్ను అడగాలి కదా, నాతోనే కాంటాక్ట్ చేయాలి కదా, నా ఒపీనియన్ తీసుకోవాలి కదా. నేను వద్దనే చెప్తున్నా, ఓపెన్గా వద్దని మొత్తుకుంటున్నా. ఢిల్లీకి ఢిల్లీ పోయినా కూడా ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? నన్ను అడగచ్చు కదా. నాకు అవసరం ఉన్నది ఓట్లు ఎమ్మెల్సీలో. ఆయన ఇంటికి పోయినా అడిగినా ఆయన ఇంటికి రాడా? ఎప్పుడు వస్తాడు? చిన్నారెడ్డి వచ్చి
ఈసారి నాగం చేయండి మీరు వచ్చేసారి మనం చేసుకుందాం అంటాడు. పొలిటికల్గా అది సాధ్యమేనా? పొలిటికల్ సాధ్యమవుతుందా? ఎంత ఈజీగా చెప్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.